ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్ష పార్టీ. ఒక పులివెందులకి మాత్రమే ఎమ్మెల్యేగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా బుద్ధి తెచ్చుకోకుండా లా అండ్ ఆర్డర్లో ఏ రకంగానైనా దాన్ని ట్విస్ట్ చేయాలి, లా అండ్ ఆర్డర్ని విఘాతం కలిగించాలి అని చెప్పి ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ఎన్ని నువ్వు ప్రయత్నాలు చేసుకో. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీ ఆటలు మాత్రం సాగు. మొన్న పొగాకు రైతులు అన్నావు, అక్కడ రైతులు ఎవడైనా కనిపించాడా అండి మీకు? పొగాకు రైతులతో ఎవరితో ముఖాముఖి మాట్లాడాడా? ఆఫీసర్ని పిలిపించి పొగాకు గురించి మాట్లాడే పరిస్థితి. ఓకే, వెళ్ళావు కేజీ పొగాకు ధర కూడా నీకు తెలియకుండా పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళిన ఆ పరామర్శ యాత్రలో నీ పేటీఎం బ్యాచ్ చుట్టుపక్కల ఉన్న 4-5 నియోజకవర్గాల నుంచి కూడా డంప్ చేసుకొని జనాలు మాకున్నారు అని చూపించుకోవడానికి డంప్ చేయించుకొని అక్కడ పోలీసుల మీద రాళ్ళు రువే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ మా పోలీస్కి ఒక అతనికి కుట్లు కూడా పడిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఒక మహిళా పోలీసుల మీద అక్కడ రాళ్ళు ఇసిరితే దెబ్బలు తగిలినాయి. అదే పరిస్థితుల్లో మా పోలీసులు కూడా ఒక్క క్షణం వాళ్ళు గనక వాళ్ళకి దెబ్బలు తగిలి అని చెప్పేసి పక్కకి వెళ్ళి ఏ లాఠీ చార్జ్ చేస్తే నీ కార్యకర్తలు ఎంతమందికి మీదకి అది ఇబ్బంది పడేదో ఒకసారి ఆలోచించావా జగన్మోహన్ రెడ్డి?